అత్తయ్యని ఎదిరించి ఎప్పుడు మా ఆయన మాట్లాడు. అక్క నువ్వెందుకు అలా మాటికి చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నావు? మామయ్య మాటకు కూడా మా ఆయన సమాధానం ఇచ్చింది అందుకు కాదు. తను సొంతంగా కష్టపడి సంపాదించాలనుకుంటున్నాడు. ఇప్పుడు మామయ్య దగ్గర పనిచేయడం తనకి ఇష్టం లేదు అంతే. ఆ మాత్రం దీనికి నువ్వు దాన్ని పెద్దది చేస్తున్నావేంటి? నువ్వు ఎక్కువ చేయకుండా మాట్లాడితే మంచిదే అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రేమ నర్మదాతో. ఇక వేదవతి అయితే అలా చూస్తూ ఉంటుంది. మా ఆయన విషయంలో నువ్వు తక్కువ చేసి మాట్లాడితే ఊరుకునేదే లేదు అని ప్రేమ అయితే వల్లికి వార్నింగ్ ఇచ్చేసరికి వల్లి అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. నువ్వు ఎంత కోపంగా చూసినా సరే నా మాట ఇంతే అని చెప్పేసి ప్రేమ అయితే అంటూ ఉంటుంది. ఇక చూసారా మీరున్నటప్పుడే నా మీదకి వీళ్ళు ఎలా కలబడిపోతున్నారో, నా పరిస్థితి మీకు ఇప్పుడు అర్థమైందా? వీళ్ళిద్దరు తోటికోడళ్ళు కలిసి నా మీదకి కలబడిపోయి నిలబడిపోతారు, ఎప్పుడు నన్ను డామినేట్ చేసేస్తారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. పెద్ద కోడలని విలువే లేదు వీళ్ళకి అని చెప్పేసి అంటూ ఉంటుంది శ్రీవల్లి. నర్మద అయితే షాక్ అవుతూ ఉంటుంది. ప్రేమ అయితే దీని యాక్టింగ్ మళ్ళీ స్టార్ట్ చేసిందా అనేది అనుకుంటూ ఉంటుంది. అది కాదమ్మా అని వేదవతి అనేసరికి మంచితనానికి అసలు విలువే లేదు, వీళ్ళు అసలు నా మంచితనాన్ని ఎప్పుడూ గుర్తించరు అని చెప్పేసి బాధపడుతూ వెళ్ళిపోతూ ఉంటుంది వల్లి. ఇక ఈ దొంగెడుపులకి ఏం తక్కువ లేదు అని చెప్పేసి నర్మద అయితే అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావే అని చెప్పేసి అని వేదవతి అయితే నర్మదతో అనేసరికి నాకు కాదు మీ కోడలికి చెప్పండి, మీ అగ్గిపుల్ల కోడలికి చెప్పేసి ఇంట్లో ఏ గొడవలు పెట్టకుండా ఉండాలి అంటే మీ అగ్గిపుల్ల కోడలు కామ్గా ఉంటే ఏ గొడవలు రావు అని చెప్పేసి నర్మద అంటూ ఉంటుంది. తను నోరు మూసుకుని ఉంటే పని మీరు అన్నట్లుగా ఇల్లు సక్రమంగా ఉంటుంది అని చెప్పేసి నర్మద అనేసరికి వేదవతి అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక ప్రేమ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోయేసరికి ఏంట్రా బాబు ఇంట్లో గొడవలు చాలు అన్నట్లుగా ఇప్పుడు ఇదొక గొడవనా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అయ్యో బాబో ఏం చెయ్యాలి, నాకు అసలు ఏం తోచడం లేదే అని చెప్పేసి వేదవతి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది వీళ్ళు ముగ్గురు తోటి కోడల విషయంలో.